రేపే మోహిని ఏకాదశి గురువారం. మర్చిపోకుండా 7 లోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి చాలు. మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. డబ్బు దూసుకు వస్తుంది. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. మన ఇంట్లోకి ఎటువంటి చెడు అనేది బయట నుంచి ప్రవేశించకుండా, అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవడానికి గురువారం రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీ సుడి తిరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారానికి రూపాయి ఖర్చు లేదు. మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి దీనికి తిరగనేదే లేదు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకు అని అంటే గురువారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. గురువారం పూట లక్ష్మీదేవి ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ భూలోకాన సంచరిస్తూ ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గురువారం రోజున మీరు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయినా సరే మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఎవరో వచ్చి తీసేసినట్లుగా వెళ్ళిపోతాయి. తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రతిఫలాన్ని, రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈసారి మీరే కావాలని ఈ పరిహారం అనేది చేసుకుంటారు. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. చాలామంది ఇంటి పరంగా మాకు ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉన్నాయి. అసలు మా ఇంట్లో మాకు మనశ్శాంతి లేదు. ఎప్పుడూ కూడా చికాకులు, గొడవలు, ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడకుండా మేము చాలా సతమతమైపోతూ ఉన్నాము. డబ్బు పరంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సంపాదన అనేది సరిపోక మాకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి. రూపాయి సంపాదిస్తే ఖర్చు మాత్రం 4 రూపాయలు అయిపోతుంది. చేతిలో డబ్బు అనేది నిలబడటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా సంపాదించటం మీదే ఫోకస్ పెడతాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకు సంపాదించటం ఎంత ముఖ్యమో ఆ సంపాదనను నిలబెట్టుకోవటం అనేది కూడా అంతే ముఖ్యం. దానికి కలుసుబాటు అనేది కావాలి. అలా కలుసుబాటు వచ్చినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగినప్పుడే మనకు ఈ కష్టాలు, సమస్యలు అనేవి తగ్గుతాయి. అంటే ఖర్చులు అనేవి కాస్త తగ్గటము, చేసే పనిలో 1 రూపాయి ఎక్కువ రావటము, మనకు బాగా కలిసి రావటము జరుగుతుంది. పెద్ద గొప్పోళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వలనే వాళ్లకు సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవడానికి వారి ఇళ్లల్లో వాళ్ళు రహస్యంగా ఇటువంటి పరిహారాలే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీనికి ఎటువంటి ఖర్చు లేదు. మనం నమ్మకంతో చేసుకోవటం ఒక్కటే. మరి ఇంతకీ గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారం చేశామని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు. ఏ పరిహారమైనా మనం చేశామని వేరే వారికి పదే చెప్పకూడదు. ఎందుకంటే నోటి మాట రూపంలో ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోతుంది. ఎందుకంటే చుట్టూతా ఉన్నటువంటి జనం ఎప్పుడూ కూడా మన వాళ్ళలాగే ఉంటారు కానీ కాదు. మనతో అందరూ మంచిగానే ఉంటారు కానీ లోపల మనసులో ఏదో విషయం ఉంటుంది. మనతో బాగా మాట్లాడేవారే మన ఇంటి మీద ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులు తగిలి మన ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇలాంటి పరిహారాలు గనుక మనం చేసుకుంటే అలాంటి వాళ్ళ దృష్టిని తిప్పికొట్టేయవచ్చు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. మన ఇంట్లో శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. చెడు ప్రవేశించాలన్నా, మంచి ప్రవేశించాలన్నా, లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా
జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా ఏదైనా సరే మనకు ఆ గుమ్మం ద్వారా రావాల్సిందే. కాబట్టి ఆ గుమ్మం దగ్గర చాలామంది చక్కగా గురువారం పూట కల్లాపులు చల్లుకొని, పల్లెటూళ్ళల్లో అయితే చక్కగా పేడ కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇట్లా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే గుమ్మం అనేది చూడడానికి కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఆలోచిస్తుంది అన్నమాట. అంటే ఆ ఇంట్లోకి మనం రావచ్చా లేదా, ఇల్లు ఎలా ఉంది, ఈ గుమ్మం ఎలా ఉంది, ఇంటి ముందల ఎలా ఉంది, వీళ్ళు ముగ్గులు వేశారా లేదా, చక్కగా పసుపు కుంకుమలు చల్లారా లేదా, ఇంటి లోపల శుభ్రంగా ఉంచారా లేదా అని చెప్పేసేసి ఇట్లా ప్రతి విషయాన్ని గమనించి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి గుమ్మం దగ్గర మీరు కొన్ని నియమాలతో గురువారం పూట ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలామంది మాకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఇంటి పరంగా అస్సలు శుభ్రంగా ఉంచుకోరు. అంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేసి ఉంచటము, గుమ్మం ముందల కూడా చెప్పులు విప్పటము, చీపుర్లు వేయటము, అంటే అసహ్యంగా వేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా ఏవి అడ్డంకులు లేకుండా చక్కగా ఉంచుకోవాలి. ఇనుప వస్తువులను, పనికిరాని వస్తువులను ఇలాంటివన్నీ వేయకూడదు. గుమ్మం ముందల ఖాళీగా నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు. 6 నుంచి 7 మధ్యలో చేసుకోవాలి. అసలు ఏం చేయాలి అంటే గుమ్మం దగ్గర చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును పెట్టుకోవాలి. ఎందుకంటే ఉమ్మెత్త ఆకుకు విపరీత శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్తుంది. ఉమ్మెత్త ఆకు మన కష్టాలను తొలగించేస్తుంది, కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఉమ్మెత్త ఆకు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది, ధన సమస్యలను తొలగించేస్తుంది, చెడును తొలగించేస్తుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. ఉమ్మెత్త ఆకుకు ఇన్ని శక్తులు ఉన్నాయి కనుక చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును తెచ్చుకోండి. ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే ఉమ్మెత్త ఆకును, చినుగులు ఏమీ లేకుండా పెద్ద సైజులో ఉండే ఒక ఉమ్మెత్త ఆకును తీసుకోవాలి. దానిని శుభ్రంగా తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ఆ తడిన గల్లులుప్పును పోయాలి. ఉప్పును 1 స్పూనుడు లేదా ఆకు మీద పడినంత పోయాలి. ఖచ్చితంగా ఉప్పును మాత్రమే పోయాలి. ఉప్పు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించేస్తుంది, ఉప్పును ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల చెడు శక్తులను కూడా తొలగించేస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముందు ఉమ్మెత్త ఆకు మీద ఉప్పు పడినంత వేసి కొద్దిగా జీలకర్రను కూడా వేయండి. జీలకర్రకు కూడా చాలా శక్తులు ఉంటాయి. జీలకర్ర ధనాన్ని ఆకర్షిస్తుంది. జీలకర్రతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా ఈ ఆకు మీద వేసి ఇక ఈ ఆకును జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి గుమ్మానికి కుడివైపున పెట్టండి. లేదంటే ముందే ఆకును గుమ్మం పక్కన పెట్టేసి ఆ ఆకు మీద ఉప్పు, జీలకర్ర, పసుపును వేసేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత ఆ ఆకుకు ఒక నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఏదైనా ఒక మంచి శుభవార్త వినటము, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు పోయి మీకు మనశ్శాంతిగా ఉండటం, ఇలాంటి మార్పును మీరు గమనిస్తూ ఉంటారు. డబ్బు దూసుకు వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది, పెరిగే మార్గాలు తెలుస్తాయి. లక్ష్మీదేవి ఇలా చేయటం వలన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు గమనిస్తారన్నమాట. కాబట్టి చక్కగా రేపు గురువారం మర్చిపోకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేసుకోండి. తిరిగిలేని ఫలితాలను పొందండి. గురువారం రోజు యాలకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, బంగారం మళ్ళీ మళ్ళీ కొనుక్కునే అవకాశాలు వస్తాయి. కలి ప్రభావం లేని బంగారాన్ని మీ సొంతం చేసుకుంటూ ఉంటారని పండితులు అంటూ ఉన్నారు. అంతేకాదు తాకట్టులో ఉన్న బంగారం కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీ దగ్గర ఉన్న బంగారం డబల్ అవుతుంది. మరి గురువారం రోజు యాలకులతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలి ఉండే స్థానాలలో బంగారంది మొదటి స్థానం. బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. చాలామంది బంగారం ధరించి అందరి దగ్గర తమ ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ బంగారంలో కలి ఉంటాడు. కలి వలన మనం బాగా బంగారం ధరించి బయటికి వెళ్ళగానే అందరి కళ్ళు బంగారం మీద పడతాయి, నరదృష్టి పెరిగిపోతుంది. దాని వలన బంగారం తాకట్టులోనికి వెళ్ళిపోతుంది. ఇలా కలి ప్రభావం వలన సొంతంగా కొనుక్కున్న బంగారం కూడా మన సొంతం అవ్వదు. ఇటువంటి సమస్య ఉన్నవారు
ఉన్న బంగారం తాకట్టులోనికి వెళ్లకుండా ఉండడానికి, మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం రావడానికి గురువారం ఒక పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే, గురువారం రోజు చక్కగా మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసి ఆవు పాలతో కడగండి, మళ్ళీ నీటితో కడగండి. ఆ తర్వాత పసుపు రాసిన వస్త్రంతో బంగారాన్ని తడి లేకుండా తుడవండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆ ఆభరణాన్ని ఇష్టదైవం ముందు పెట్టండి. సాయిబాబా, శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇలా మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి ముందు ఆ ఆభరణాలను పెట్టి, స్వామి, ఈ బంగారం అంతా నువ్విచ్చిందే కనుక నీకు ముందు ధరింపచేస్తూ ఉన్నాను. నువ్వు అనుగ్రహిస్తే నేను ఈ బంగారాన్ని వాడుకుంటాను అని చెప్పి నమస్కారం చేసి బంగారాన్ని తీసి లాకర్లో లేదా బీరువాలో పెట్టుకోవాలి. ఈ బంగారం పెట్టిన చోట 5 యాలకులు మరియు పసుపు, కుంకుమ కలిపిన అక్షింతలను మూటగా కట్టి పెట్టండి. ఇలా బంగారం దగ్గర యాలకుల మూట పెట్టడం వలన మరింత బంగారం కొనుక్కునే అవకాశాలు కూడా వస్తాయి. మళ్ళీ మళ్ళీ బంగారం కొంటారు. ఉన్న బంగారం కూడా తాకట్టులోనికి వెళ్ళదు కనుక ఇంకా బంగారం కొనుక్కోవాలి అనే కోరిక, ఆశ ఉన్న స్త్రీలు ఈ గురువారం రోజు తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.